హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా కొత్తిమీర మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా కొత్తిమీర కర్రీ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలుకలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 కొత్తిమీర కట్టలను కడిగి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఘాటు పెట్టి వేసుకోవాలి, లేదంటే పేలిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలాలో మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పచ్చి వేసుకున్నాం కాబట్టి మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 4 మీడియం సైజు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను మసాలాలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత కర్రీలో ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి మనకి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మీకు ఎక్కువగా అనిపిస్తే మీరు తినే దానిని బట్టి వేసుకోవచ్చు. మనకి టమాటా కొత్తిమీర మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీన్స్ మసాలా కర్రీ చాలా టేస్టీగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకి అన్నంలోకే కాకుండా చపాతీ, పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 200 గ్రాముల బీన్స్ను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదు, వాటికుండే పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బీన్స్ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 యాలుక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
పోపు దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మసాలాలో కలిసి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలా అంతా ఈ విధంగా వేగిపోయిన తర్వాత అందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 3/4 గ్లాసు నీళ్లు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు చపాతీ, పులావ్, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో ఆయిల్ అంతా మనకి ఈ విధంగా సైడ్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ మసాలా కర్రీ రెడీ. వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా బెండకాయ కర్రీని ఇలా చేసుకోండి. రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 1 ఇంచు అల్లం, 6 వెల్లుల్లి రెప్పలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కిలో బెండకాయలను కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బెండకాయలను ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఇలా ఫ్రై చేసుకోవడం వలన కర్రీలో జిగురు లేకుండా ఉంటుంది. బెండకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు వేగాక అందులో మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగాక అందులో 2 కట్ చేసుకున్న టమాటాలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని చాలా త్వరగా చేసుకోవచ్చు. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటా ఇలా ఉడికాక అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగును మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న బెండకాయలు,
అర గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. మనకు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ గోంగూర కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తరువాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చిన్న కట్టలు గోంగూరను కడిగి వేసుకోవాలి. గోంగూరను మీడియం ఫ్లేమ్లో దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. గోంగూర ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన గోంగూర, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా మెత్తగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికాక ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మసాలాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కి వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీలో గోంగూర ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మరో కట్ట గోంగూరను వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి.
1 నిమిషం తర్వాత వంకాయ గోంగూర కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గోంగూర కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.